ఏంటిది? దీంట్లో హెడ్లో నుంచి కనబడేవి బ్రెయిన్లో నుంచి వచ్చేటి ఇవి టైటానియం ప్లేట్సా, లేదా ఏదైనా రోబోటా, లేకపోతే ఏంటిది ఏలియన్లా కనిపిస్తుంది, ఆర్ మోడర్న్ టర్మినేటరా? సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తున్నాయి కదా. సో యాక్చువల్ స్టోరీ ఏంటో తెలుసుకుందాం. హలో అండి, నేను మీ డాక్టర్ బ్రహ్మప్రసాద్, సీనియర్ కన్సల్టెంట్ న్యూరో అండ్ ఎండోస్కోపిక్ మినిమల్ ఇన్వేసివ్ స్పైన్ సర్జన్, అపోలో హాస్పిటల్ సికింద్రాబాద్. మనం ఇంతకుముందు చూసిన పిక్చర్లో ఉన్న వ్యక్తి అరౌండ్ 40 years ఏజ్. తనకి బ్రెయిన్లో బ్లీడ్ అయింది. బ్లీడ్ అయినప్పుడు బ్రెయిన్లో ప్రెషర్ అంతా పెరిగేసి సర్జరీ చేశారు బయట 1 year బ్యాక్. దాంట్లో బ్లడ్ అంతా తీసేసిన తర్వాత బోన్ బ్లడ్ తీసేశారు. తీసేసిన తర్వాత ఇన్ఫెక్షన్ అయితే పక్కన పెట్టేశారు. సో నెక్స్ట్ టైం ఏంటంటే కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్తో ఆపరేట్ స్కల్ ఎట్లా ఉంటుందో సిమిలర్లీ ఇట్ సైడ్ కూడా ఆ డిఫెక్ట్ ఎంత అవుతుందో ఆ షేప్ బట్టి కంప్యూటర్ ప్రింట్ ఇస్తుంది అనమాట. సో డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి అందులో, టైటానియం లాంటివి, పీక్ అని లేదా పిఎంఎంఏ అని డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అందులో తనకి వేసింది టైటానియం మెష్ అనమాట. సో ఐడెంటికల్గా ఆపరేట్స్ ఎట్లా ఉంటుందో ఇక్కడ డిఫెక్ట్ని పోల్చుకొని కంప్యూటర్ ప్రింట్ ఇస్తుంది అనమాట. అట్లాంటి మెష్ వేసారు తనకి. సో అది వేసి పెట్టారు, కానీ ప్రాబ్లీ ఆయనకి కొంచెం వూండ్ హీలింగ్ ఈజ్ నాట్ ప్రాపర్. అట్లాంటప్పుడు ఏమైందంటే సర్జరీ అయ్యి 1 year అవుతున్నా అది హీల్ అవ్వలేదు. హీల్ అవ్వకుండా ఆ స్కిన్ అంతా కొంచెం అంతా పక్కన జరిగిపోయేసి అక్కడి నుంచి ఇన్ఫెక్ట్ అయ్యి పస్ వస్తుంది అనమాట. ఏం చేసామంటే మొత్తం అదంతా మళ్ళీ రీఓపెన్ చేసి మన దగ్గరకు వచ్చినప్పుడు అదంతా రీఓపెన్ చేసి మొత్తం అంతా పస్ అవుతుందంతా క్లియర్ చేసేసి మెష్ తీసేసి పెట్టేసాం అది. అండ్ మళ్ళీ కొంచెం ఆ స్కిన్ అంతా అప్రాక్సిమేట్ చేసి కొంచెం దగ్గర తీసేసి లాగేసి మళ్ళీ నేను కుట్టేసాం అది. సో వూండ్ అంతా క్లియర్ అయిపోయింది. ప్రస్తుతానికి పేషెంట్ ఇస్ డూయింగ్ వెరీ వెల్. కాకపోతే దీంతో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అవ్వచ్చు. సో నథింగ్ టు వరీ, మళ్ళీ తీసి మనం పెట్టేసేవచ్చు. సో నెక్స్ట్ టైం మళ్ళీ పేషెంట్ విల్ రిక్వైర్ అనదర్ సర్జరీ. అదే ఇంప్లాంట్ని మనం మళ్ళీ ఆటోక్లేవ్ చేసి పెట్టేసేయచ్చు. అంటే మనం స్టెరిలైజేషన్ చేసేసి మళ్ళీ పెట్టేస్తే హీ షుడ్ బి ఫైన్. ఓకే, సో దాట్ ఈస్ ద యాక్చువల్ స్టోరీ. కానీ తను ఏమీ ఏలియన్ కాదు, గ్రహాంతర వాసి కాదు, ఆర్ మోడర్న్ టర్మినేటర్ లాంటిది అట్లాంటి ఇష్యూ ఏం లేదు. ఓకే.